నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి లండన్కి పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఒక పక్క వరదలు, వరద సహాయం, భయానక బీభత్సమైనటువంటి పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఓ 2 సార్లు మాత్రం వెళ్ళి జనాన్ని కలిశాడు. అధికార పక్షం మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద పదే పదే అదే ఆరోపణ చేస్తూ వచ్చాడు. ₹1 కోటి విరాళం ప్రకటించాడు. ఈ స్పేస్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటే తనని తాను నిలబెట్టుకోవటానికి వచ్చినటువంటి ఒక అవకాశం రాజకీయంగా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్పేస్ని తాను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేడా, లేకపోతే దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని నిన్న బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రావు విషయం చూసాం. దీన్ని గ్రహించే జగన్మోహన్ రెడ్డి అంతగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీని నుంచి ఇలాంటి పరిస్థితి ఉన్నా, ఇలాంటి స్పేస్ ఉన్నా దీన్ని వదిలి లండన్ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? ఇంకొక వైపు తన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల అరెస్టులు జరగబోతున్నాయి. హైకోర్టు నిన్న బెయిల్ తిరస్కరించిన తర్వాత ఇలాంటి స్పేస్ ఒకటి తనకు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్కి ఒకవేళ ముందుగానే బుక్ అయినా కానీ వాయిదా వేసుకోవాలి కదా. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిని అనుకోవాలి? మొన్న జరిగినటువంటి ఎన్నిక, దాని ఫలితాలు సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి స్పేస్ దొరకదనుకున్నాం. ఎందుకంటే 11 సీట్లకే ఆయన పరిమితమై 6% సీట్లే ఆయనకు వచ్చాయి. 164 సీట్లతో మరి అక్కడ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అటు అసెంబ్లీ వాళ్లే ఆక్రమించేశారు, అటు లోక్సభ వాళ్లే ఆక్రమించేశారు. మండలి కూడా ఇదే అవకాశం. అవును, అందరూ వలసలు పెరుగుతున్నాయి, పార్టీ మారుతున్నారు, రాజ్యసభ సభ్యులు మారారు, కౌన్సిల్ సభ్యులు మారారు. మనం ఇలాంటి పరిస్థితుల్లో అవకాశాలు వస్తున్నాయి. ఏది వరద రూపంలో వచ్చింది, ముంపు బాధితులు విపరీతంగా ఉన్నారు, లక్షలాది మంది ఇవాళ సహాయ సేవా కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి ఆయన సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలి. అదే మనం అంటున్న స్పేస్ అదే. నువ్వు సేవా కార్యక్రమాలు చేసి జనాల్లో నిలబడొచ్చు కదా. గతంలో విపత్తులు రాలేదా? గతంలో అధికార పార్టీ సేవలు అందించలేదా? ప్రతిపక్షం పోటీపడి సేవలు అందించలేదా? 2009 కర్నూలు బీభత్సం, కృష్ణమ్మ పొంగి, మహబూబ్ నగర్, కర్నూలు అతలాకుతలం అయిపోయాయి ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ సేవలకు ప్రత్యామ్నాయంగా ధీటుగా తెలుగుదేశం కూడా సేవలు అందించారు. వాళ్ళకేంటి, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక వెన్నెముక. నెక్స్ట్ వాళ్ళ ప్రతినిధులు కూడా పోటీపడి కూరగాయలు పంచటం, లేకపోతే బియ్యం పంచటం, కిట్లు పంపిణీ చేసేవాళ్ళు, ఆహారపు సామాగ్రి. ఇప్పుడు ఇవాళ ఇది విపత్తు. విజయవాడ విలవిల్లాడుతోంది, మొత్తం మునిగిపోయాయి కదా. దగ్గర 60,000 ఇళ్ళు నీట మునిగాయి. మీరు తిరిగి అందరినీ పలకరించి ఆదుకుని విమర్శలు చేయటం కాదు, విరాళాలు ఇచ్చి ఉంటే ₹1 కోటి ఆయన ప్రకటించాడన్నారు. అసలు హుద్హుద్కు కూడా 50 లక్షలు ప్రకటించాడు ఇట్లాగే. అది అసలు ఇంతవరకు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రకటించిన హుద్హుద్ 50 లక్షలు ఎక్కడ అని అనుకుంటున్నా పరిస్థితుల్లో నిన్న ₹1 కోటి ప్రకటించి మళ్ళీ దానికి ఒక ట్యాగ్ లైన్ తగిలించాడు. మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. అంటే స్పేస్ వస్తోంది, స్పేస్ ఇస్తోంది, నేచర్ కావచ్చు, పీపుల్ కావచ్చు. ఆ స్పేస్ ఆయన ఆక్రమించుకోలేకపోతున్నాడు. నిన్న షర్మిల మనం చూసాం. ఏది షర్మిల వచ్చి ట్రాక్టర్లలో తిరుగుతా అందరినీ పలకరిస్తా మరి తను తెచ్చినటువంటి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తాను. అంటే ఒకవైపు నీ స్పేస్ ఆక్రమించడానికి నీ చెల్లె వస్తోంది చాప కింద నీరులాగా, నీ వైపు నీ వాళ్ళంతా మారుతున్నారు పార్టీ. ఇప్పుడు అసలు ఈ కేసులు మీరు ఇందాక అన్నారు, ఏది ఒక 2 ఎమ్మెల్సీల పైన అరెస్టు రాబోతోంది. తలసల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి. ఆల్రెడీ ఒకడు అరెస్ట్ అయినట్టున్నారు, మాజీ ఎంపీ నందిగం సురేష్. మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనిలో ఉన్నాడు. దీంట్లో ఏదో పాత్రధారులు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు.
ఇక సూత్రధారుల అరెస్టులో మొదటి సూత్రధారిగా నందిగం సురేష్ అరెస్ట్ చేసినట్టున్నారు. నెక్స్ట్ అక్కడ డిప్యూటీ మేయర్ శ్రీనివాసరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. డిప్యూటీ మేయర్ భర్త. అవును, డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఇటు ఈ అరెస్టులు అతను ఉండాల్సిన సమయం, లండన్ వెళ్లాల్సిన సమయం కాదు, అండగా నిలబడాల్సిన టైం కదా పార్టీకి కూడా. ధీటుగా నిలబడాలి, విమర్శలు చేసే అవకాశం ఇక్కడుంది. తన వాళ్ళ పైన కక్ష తీర్చుకుంటున్నారనో లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మరి ప్రెస్ మీట్లు పెట్టించాలి. మీడియా చూసుకుంటుంది అనుకుంటున్నాడేమో, లేకపోతే అంటే సోషల్ మీడియా ఉంది కదా. వీటిలో ఏంటి జరగనివి జరిగినట్టుగా ప్రచారం చేసే మీడియా అది. బంగ్లాదేశ్ లో వరదలు వస్తే ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ వీడియో ఇక్కడ బెజవాడ వరదలతో పోలిస్తే ఈ రోజు ప్రచారం చూసే ఉంటారుగా. ఆ వర్ర రవీందర్ రెడ్డి అనే పేరుతోటి ఒక పోస్ట్ వచ్చిన ఇదేంటంటే, విజయవాడలో ప్రస్తుతానికి ఆ బురద క్లీన్ చేస్తున్న, ఇంట్లో సామాగ్రి అంతా క్లీన్ చేస్తున్న ఇది అది కులం అడిగి చేస్తున్నారంట. ఓ పలానా సామాజిక వర్గం అయితేనే కాస్త ఎక్కువ మంది వచ్చి ఎక్కువసేపు ఇల్లు క్లీన్ చేసిపోతున్నారంట, మిగతా సామాజిక వర్గాలను పట్టించుకోవట్లేదంట. ఇది ఈ రోజు ప్రచారం చేసినట్టుంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్న జేసీబీ కూడా ఏ కులమా? ఆయన ఏ కులస్తుడి జేసీబీ ఎక్కి తిరుగుతున్నాడు. ఇది కులం కళ్ళతో చూడటం ఎంత దురదృష్టం అంటే, ఇవాళ సేవా కార్యక్రమాలకు కులం ఏంటి? ఎప్పుడూ లేనట్టుగా వినూత్నంగా వెళ్తున్నాడు ముఖ్యమంత్రి. సహాయ చర్యల్లో కూడా డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ, మనం అది ఊహించని అంశం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పింది ఏది, ఫైర్ ఇంజిన్లతో అసలు ఇళ్లల్లో సామాన్లు శుభ్రం చేస్తున్నారు. ఆ పరిస్థితి ఏ ప్రభుత్వం అన్నా చేసిందా? ఏ ప్రభుత్వం అయినా అంటే ఆయనకు వచ్చే ఐడియాస్ కానీ వినూత్నంగా ఎలా అంటే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయటం, భాగస్వామ్యం, ఏది ప్రజలను ఆదుకోవటంలో త్వరగా రికవర్ అవుతాయి కదా ప్రాంతాలు కానీ, ఇళ్ళు కానీ, జనాలు కానీ. రికవర్ అవ్వటమే కాదు, ఇంకా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు, మెచ్చుకుంటారు, 10 మందిగా పొగుడుతారు. అసలు అతనికి అదే బలంగా మారుతుంది. ఇలాంటి ప్రతిపక్షం అందిపుచ్చుకోవాలి. పోటీపడి సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సిన సమయం ఇప్పుడు. అంటే పోటీపడి కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సిన టైం అయినా కానీ, నిన్న బొత్స సత్యనారాయణ ఆయన మొండితోక జగన్మోహన్ రావు వస్తే ఏం జరిగిందో చూశారు కదా. జనాలు వాళ్ళ సేవలను వినియోగించుకోవడానికి సిద్ధంగా లేరేమో కదా. తెచ్చింది ఇవ్వాలి, మీరు ఎలా ఉన్నారు అని పలకరించాలి, పరామర్శించాలి, ధైర్యం చెప్పి వెళ్ళిపోవాలి. అంతేగాని పక్కాడి మీద బండలేస్తే వాళ్ళ కాలుద్ది. ఏది నువ్వు చేసేది చేయకపోగా చేసేవాడిని చెడగొట్టద్దు. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు వెళ్తోంది బాధితుల సేవ కోసమా, చంద్రబాబుని లేకపోతే డిప్యూటీ సీఎంని లోకేష్ని విమర్శించడానిక? అక్కడ వీళ్ళు అబాస్ పాలవుతున్నారు. మొండితోక జగన్మోహన్ రావుని నిన్న తరిమి కొట్టింది కూడా దానికే. వచ్చినాడు తను తెచ్చింది పంచి, నేనున్నాను, మీకు ఇస్తాను, 40% ఓట్లు మీరు మాకేశారు, మా 40% కన్నా వీళ్ళు అండగా ఉండాలి కదా. అది లేకపోగా ఎవరి వాళ్ళు ఏంటి, దీని నుంచి రాజకీయ లాభాలు పొందాలనుకోవటమే ఇక్కడ ఇష్యూ అన్నమాట. అంటే విమర్శలు చేసి రాజకీయ లాభాలు పొందడం ఒకటి, సేవ చేసి రాజకీయ లాభాలు పొందడం ఇంకొకటి. మీరంటున్నది ఏంటి, ఆ స్పేస్ ఉంది, మీరు సేవ చేసి రాజకీయ లాభాలు పొందండి అనేది మీరంటున్నది. కానీ వాళ్ళు విమర్శలు చేసి రాజకీయ లాభాలు పొందాలనుకుంటున్నారు. విమర్శలు చేసే సమయం ఉంది, విమర్శలు చేసే సందర్భం ఉంది, విమర్శలు చేసే వేదిక వేరే చోట. రేపు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి, బడ్జెట్ సమావేశాలు, నీకు అద్భుతమైన ప్లే గ్రౌండ్. రమ్మని పిలుస్తున్నాడు అయ్యన్న పాత్రుడు. ఏది 11 మంది శాసనసభ్యులతో, ఇవాళ 38 మంది ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ రేపు బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తే ఆయనకిచ్చే సమయంలో, ఒకవేళ సమయం ఇవ్వకపోయినా అదొక వార్త. నా గొంతు నొక్కుతున్నారు, నాకు మైక్ ఇవ్వటం లేదని నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి. ఇవాళ ఈ ఆటగాడు గ్రౌండ్ వదిలేసి ఆడుతున్నాడు, ఈ ఆటగాడు పారిపోతున్నాడు. ఇది కోర్టు వదిలిపెట్టి పారిపోయే ఆటగాడిని ప్రజలు ఎలా ఆటగాడిగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి సగం అదే అతని యొక్క మైనస్, డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఈ సమయంలో లండన్ వెళ్ళే సమయమా? అఫ్కోర్స్ కుమార్తె పుట్టినరోజు ఉంటే ఉండొచ్చు, నెక్స్ట్ పుట్టినరోజుకి మనం అటెండ్ అవుతాం. ఆ తర్వాత ఎన్నో పుట్టినరోజులు నీ కూతురు చేసుకుంటుంది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం నీకు, ఎవరిదో వీడియో బయటకు వచ్చింది వాళ్ళే,
ఏది నిన్నటి దాకా మీ వీడియోలతో జనం అల్లాడిపోయారు. ఏది అనంతబాబు వీడియో, మాధవ్ వీడియో, అసలు రేపే వీడియో వస్తుంది అనుకుంటే తెలుగుదేశం వాళ్ళ వీడియో ఏదో వదిలింది, ఎవరైనా ఎమ్మెల్యే ఆదిమూలం. ఈ అవకాశాన్ని ఎవరు నువ్వు ఉపయోగించుకోవాలి. నిన్ను భ్రష్టు పట్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఉతికి ఆరేశారు నిన్నటి దాకా. అనంతబాబుని కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి, వీళ్ళందరినీ కూడా దువ్వాడ సీను, వీళ్ళందరూ ఎపిసోడ్లతో భ్రష్టు పట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆదిమూలం వీడియో తన్నా కొంత ప్రాణం లేచి వస్తుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా తనే ప్రాణం తీస్తున్నాడు ఆ పార్టీది, ఆయనే చంపేస్తున్నాడా ఆయన పార్టీని అనిపిస్తుంది ఈ చర్యల వల్ల. ఎక్కడ ఆడాలో వల్ల అంటే మీరు అన్న దీని విషయంలో ₹1 కోటి విరాళం ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 5 ఏళ్ల పాటు పరిపాలించిన వ్యక్తి, రాష్ట్ర ప్రజలు ఇంకా 39% ఆయనకి ఓట్లు వేశారు. సరే, ఓట్ల విషయం పక్కన పెట్టినా కానీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 43,000 కోట్లు అటాచ్ లో ఉన్న వ్యక్తి, అంటే అటాచ్ చేసినవే 43,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నావో ఆయన అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు 500+ కోట్లు అని చెప్పి, దాదాపు దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి, సంపన్న ముఖ్యమంత్రి కదా ఆయన. ₹1 కోటి ప్రకటించడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సంపాదన ఎంత, ఆయన ఆస్తి ఎంత, ₹6 కోట్ల ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక్కడన్నా కొంత చొరవ చూపించి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఆ స్పేస్ తీసుకోవచ్చు కదా. ఎందుకు కనీసం అక్కడ కూడా ఎందుకు పితలాటకం లాగా ఏదో గీసి పెట్టినట్టుగా ₹1 కోటి విరాళాలు ప్రకటించడం అంటే, అది కూడా మొక్కుబడిగా ఏది ఆ ₹1 కూడా మనసులో ఇష్టం లేకుండా ప్రకటించినట్టు. అది ఇస్తాడో లేదో తెలియదు. CMRF కి ఇస్తాడా, PMRF కి ఇస్తాడా, దానికి కూడా ఏమైనా మెలిక పెట్టాడు, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నా. పార్టీలో చర్చించాల్సిన విషయం. ఇప్పుడు ఇది సామాజిక బాధ్యత. ఏది ఇవాళ విపత్తుల్లో ప్రజలు ఉన్నప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఆల్రెడీ కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చినవాడు, నీ భారతీయ సిమెంట్స్ ఉంది, మీ సిమెంట్స్ నుంచి విరాళం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 5% ఎంత ఇవ్వాలి CSR కింద. సాక్షి ఉంది, నీ మీడియా, జగతి పబ్లికేషన్స్, మీరు కొంత భూరి విరాళం ప్రకటించి పాఠకుల నుంచి కూడా విరాళాలు తీసుకుని ఆ నిధికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈనాడు ఉంది, రామోజీరావు గారు వాళ్ళ బిడ్డ కొడుకు ఈరోజు 5 కోట్లు ఏం ప్రకటించాడు కిరణ్ ఈనాడు తరఫున. మళ్ళా వాళ్ళు ఒక నిధి పెట్టారు, ఏది ఈనాడు నిధి అంటూ విరాళాలు సేకరిస్తున్న పరిస్థితి అన్నమాట. గతంలో కూడా చూసాం ఈనాడు మనం ఏ విధంగా సూర్య భవనాలు నిర్మించడం, అటు వయనాడుకు కూడా ఇచ్చారు. ఒక 3 కోట్లు వాళ్ళు ఇచ్చారు, ఒక 3 కోట్లు సేకరించి ఇచ్చిన పరిస్థితి వయనాడు బీభత్సానికి. ఇదేంటి సామాజిక బాధ్యతగా చూడాలా. భువనేశ్వరి మేడం 2 కోట్లు ఇచ్చిందంట ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. పైపెచ్చు వాళ్ళు ట్రస్ట్ ద్వారా మళ్ళా ఆహార ప్యాకెట్లు, మజ్జిగ ఇవి పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు సాక్షిలో మీరు ప్రభుత్వం నుంచి 650 కోట్ల యాడ్స్ తీసుకున్నారన్నారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ మీడియా, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాకి 650 కోట్ల యాడ్స్ తీసుకున్నప్పుడు 6 కోట్లు ఇవ్వడానికి చేయరాలేదా? పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడు? 6 కోట్లు ఇచ్చాడే. మళ్ళా చిరంజీవి ₹1 కోటి, రామ్ చరణ్ మళ్ళీ ₹1 కోటి. అంటే సమాజాన్ని మనకి ఎంత ఇచ్చింది, మనం సమాజానికి ఇచ్చే సమయం వచ్చింది. అంటే ఆ అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేక స్పేస్ ఉంది, స్పేస్ ఇస్తోంది సమాజం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడ నీకు స్పేస్ కల్పిస్తున్నావన్నా కూడా స్పేస్ వదిలిపెట్టి పారిపోతున్నాడు. అంటే ఒక ఫెయిల్యూర్ సీఎంగా చూసాం 5 ఏళ్ళు, ఒక ఫెయిల్యూర్ అపోజిషన్ లీడర్గా ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అదేమంటే నాకు హోదా ఇవ్వలేదంటాడు. హోదా అసెంబ్లీ ఇస్తుందా? హోదా అయ్యన్న పాత్రుడు ఇస్తాడా? హోదా కోర్టులు ఇస్తాయా? ప్రజలు ఇస్తారు. ఇవాళ నువ్వు ప్రజల్లో నిలబడి విపత్తుల్లో నువ్వు వెళ్ళి నేనున్నా అని ధైర్యం చెప్పి ఆహార ప్యాకెట్లు ఇస్తే, నీ సాక్షి ద్వారా ఒక ఫండ్ రైజ్ చేస్తే, నీ సిమెంట్స్ ద్వారా కొంత విరాళం ప్రకటిస్తే, మీ వాళ్ళంతా కూడా ఎవరు ఈ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, వాళ్ళు కూడా ధైర్యంగా జనాల్లోకి వెళ్ళి తిరుగుతారు కదా. మా నాయకుడు ఇంత ప్రకటించాడు, మేము వస్తున్నాం సేవా కార్యక్రమాలు చేయడానికి అని. ఇవాళ బొత్స సత్యనారాయణకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చేది? కరెక్ట్. మొండితో జగన్మోహన్ రావుకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీరు
చెయ్యండి. ఉమ్, ఏది దానాలు చేయండి, అన్నదానాలు చేయండి, కొంత నిధిని మీరు సేకరించండి, ఆ నిధి మీరే ఖర్చు పెట్టి మీరే చెయ్యండి. కరెక్ట్. ప్రభుత్వం ఏం మిమ్మల్ని అడ్డుకోలేదు కదా. ఇవాళ అందరూ ముందుకొచ్చి ఇంతగా భూరి విరాళాలు ప్రకటించి ఆ ఆయన ఎవరు, ఆ దివి ల్యాబ్స్ ఆయన ఉమ్, రోజుకి 1,75,000 ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నారు. అవును, భారతీయ సిమెంట్స్ తరఫున 2,75,000 ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వచ్చు కదా. అవును, చక్కగా దాని మీద మీ ఫోటో వేసుకోండి, రాజశేఖర రెడ్డి ఫోటో వేసుకోండి. అవును. ఒక మంచి స్పేస్ ఇవాళ రాష్ట్రంలో వస్తోంది, ఇస్తున్నారు. కానీ ఆ స్పేస్ నాకు వద్దని పారిపోతున్నాడు. అంతకుముందు చర్చించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వద్దనుకున్నారు జనం. ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, ప్రతిపక్ష నేతగా కూడా వద్దనుకుని 11 సీట్లు ఇచ్చారు జనం అనే విశ్లేషణకి, ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకోకుండా ప్రజలు వద్దన్నారు అనే కన్నా నేను ఇక్కడ కొంత వివేదించేది, అవునా, ముఖ్యమంత్రిగా నేను తగను అని ఆయనే కాడు వదిలేసిపోయాడు అనుకో. స్వయం కృతాపరాధమే కదా. Right. ప్రతిపక్ష నాయకుడిగా నేను తగను ఓకే అని ఇప్పుడు ఫీల్డ్ వదిలేసి పారిపోతున్నాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. భవిష్యత్ ఏంటో, పార్టీ భవిష్యత్ ఏంటో చూడాలి. థ్యాంక్ యూ సార్.